అందరికీ శుభోదయం అండి. బీరకాయ పచ్చడి నా పద్ధతిలో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. అందరూ చూసి మీరు ఒక్కసారి ట్రై చేయండి. బీరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, చేసుకోవడం సులువు, రుచి మాత్రం అమోఘం. బీరకాయ పచ్చడికి 2 లేత బీరకాయలు తీసుకున్నాను. ఈ బీరకాయలండి ముదరం అనుకోండి, కొంచెం చెక్కు తీసేసుకోవాలి. లేతవైతే ఇలా నావుల్లో ఉన్నాయి కదండి, ఇవి తీసేసుకుని పొట్టు కూడా ఉంచుకోవచ్చండి. దీనికి ఈ నావులు మాత్రం తీసుకుంటే పీచు రాదనమాట. కొంచెం మనం పచ్చడి అది తింటున్నప్పుడు పీచులాగా తగలకుండా ఉంటుందని నావులు తీసేసుకునండి. ఈ బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగాను తరిగేసుకుని చేసుకోవాలని పచ్చడి. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే అండి, ఇంకోటి పోపు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా మెంతులు, ఇదిగోండి పాలింగువ, మంచి నెంబర్ 1 ఇంగువ, మంచి సువాసనగా ఉంటుంది. పాలింగువ, ముద్దింగువ అంటారు. జీలకర్ర, ఇవండి కావాల్సినవి. ఇదిగోండి ఎండుమిర్చి, మన కారానికి తగినట్టుగా 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలతో పాటుగాను 2 పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకోవాలి. మన కారానికి మనం తీసుకున్న బీరకాయలకి సరిపోతుంది. పిక్కల ఉట్లు లేకుండాను కొంచెం చింతపండు నానబెట్టి ఉంచానండి. ఈ పచ్చడి రుబ్బుకునేటప్పుడు ఈ చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి బీరకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను. చిన్న చిన్న ముక్కలు, 2 పచ్చిమిరపకాయలను. ఈసారి ప్యాన్ పెట్టానండి, నూనె వేసాను. 2 స్పూన్లు నూనె కూడా కాగింది. దీంట్లోనూ తీసుకున్న పోపు దినుసులన్నీ వేసేస్తాను. పోపు దినుసులన్నీ వేసుకుని పోపు దినుసులన్నీ కూడా మంచిగా వేయించేసుకుంటాను. పోపు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని, నాకు అవైలబుల్గా లేక వేయట్లేదు, ఉంటేను తెల్ల నూపప్పు ఉంటుంది కదండి, మనం పచ్చళ్ళు పొడాలు చేసుకుంటాం కదా, ఆ నూపప్పు కూడా గుప్పుడు వేసుకుని ఈ పోపులో వేయించేసుకుని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి నూపప్పు కూడా వేసి నేను పచ్చడి చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూద్దరు కానీ. పోపు అంతా వేగిపోయింది. పోపు అంతాను వేరే ప్లేట్లోకి తీసుకునండి. ఈ నూనె మూకుట్లోనే ముక్కలు మనం వేయించేసుకోవాలి. బీరకాయ ముక్కలు ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఈ మూకుట్లో నుండి మనం 1 స్పూన్ నూనె వేసుకునండి. బీరకాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నాను. వేయించేసుకోవడం బాగా ఇలాగ చక్కగా వేయించేసుకుంటే అండి బాగుంటాయి. ముక్క మెత్తబడేదాకా వేయించుకోవాలన్నమాట. ఈ పచ్చాలకి కూరే వండుకోకర్లేదండి. పచ్చాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అనారోగ్యం వచ్చినా బాలింతరాలకైనా సరే గను నూనె వేసి వేయించుకుని ఓన్లీ శనగపప్పు ఒక్కటి స్కిప్ చేస్తే అండి మిగతావన్నీ మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ అన్నీ వేసి చేసుకోవచ్చండి. బీరకాయ పచ్చడి కూడా పెట్టచ్చు. బాలింతరాలకైనా అనారోగ్యవంతులకైనా బీరకాయ కూరే కాకుండా పచ్చడి పెట్టుకోవచ్చు. వాళ్ళకి అన్ని చట్నీలు తినరు కాబట్టి ఈ బీరకాయ చట్నీతోటి టిఫిన్లు పెట్టచ్చండి, ఇడ్లీ పెట్టచ్చు, రొట్టెలు పెట్టచ్చు. మనకి నంచుకోవడానికి పనికొస్తుంది, అన్నాల్లోకి పనికొస్తుంది. రుచిగా చాలా రుచిగా ఉంటుంది బీరకాయ పచ్చడి. మా పిల్లలు మా ఇంట్లో అయితే బీరకాయ కూర కంటే బీరకాయ కనబడితే పచ్చడి చేసేయమంటారండి. కూర కంటే ముందు పచ్చడి చేసేయమంటారు. బీరకాయ పచ్చడి అంటే మా ఇంట్లో అంత ఇష్టం అందరికీ. ఇలా మూత పెట్టేసి కాసేపు అలా మగ్గనిద్దాం. ఇదిగోండి బీరకాయ ముక్కలన్నీ చక్కగా వేగిపోయాయి. మాట స్టవ్ కట్టేసుకున్నాకండి ఈ పచ్చడిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది. కొత్తిమీరలో ఉండి పసరవాసన పోయి ఇలా వేసుకుంటే మగ్గి బాగా మంచి కొత్తిమీర మంచి సువాసన వస్తుంది. కొన్నిట్లోకి వేయించేసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర, కొన్నిట్లోకి పచ్చి కొత్తిమీర వేసుకుంటే సువాసనగా ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత అండి పోపు, ఇది చింతపండు అనేసి మిక్స్ చేద్దాం. ఇవన్నీ బీరకాయ ముక్కలు నూనె వేసి మగ్గబెట్టాం కదండి, బాగా వేగిపోయాయి. ఇందులోనూ ఇవన్నీ పోపు దినుసులు కూడా వేసేసుకున్నాం. కొంచెం పోపు ఇందులో ఉంచేసుకుందామండి. పైన పచ్చడి అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పోపు కలుపుకోవడానికి కొంచెం ఉంచుకుని మిగతా కొంచెం పోపు వేసేసుకుందాం. అలా వేసుకుంటేనే పచ్చళ్ళకి రుచిగా ఉంటుందండి. ఒకసారి మిక్సీ చేసేస్తాను. ఇదిగోండి పచ్చడికి తగిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను కదండి, చింతపండులోనే పసుపు కూడా వేసాను. ఇది కూడా వేసి మిక్సీ చేసేసుకుందాం. ఇదిగోండి బీరకాయ పచ్చడి సిద్ధమైపోయింది. పోపు వేసి కలిపేసాను పచ్చడి అంతాను.
ఇదిగోండి పచ్చడి, కొత్తిమీర అన్నీ వేసామండి, గుమగుమలాడిపోతున్నాం. చాలా రుచిగా ఉందండి పచ్చడి. ఆరోగ్యానికి ఆరోగ్యం, చేసుకోవడం కూడా చాలా సులువండి. మనకి ఒక బీరకాయ 2 బీరకాయలు ఉన్నాయనుకోండి, సరిపోవచ్చు. ఇంట్లో 4 సభ్యులు ఉంటే చాలదు అది. అదే పచ్చడిగా చేసుకున్నాం అనుకోండి, చక్కగా నలుగురికి కూడా చక్కగా సమృద్ధిగా సరిపోతుంది. పచ్చడి చేసుకున్నామంటే రుచికి రుచి అమోఘంగా ఉంటుందండి. పచ్చానికి మంచిది ఇది. అట్లలోనూ మినపరొట్టుల్లోనూ నంచుకోవచ్చండి. మనం ఏదైనా ఉప్మా చేసుకున్నాం, వరినొక ఉప్మా అలాంటి దాంట్లో నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. అన్నానికి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. పచ్చడి మెతుకులు అని సింపుల్గా తీసేస్తారండి. పచ్చడి మెతుకులు అంటారు, సింపుల్గా తీసేస్తారు. కానీ పచ్చడి మెతుకులో ఉన్న సుఖం, ఆనందం, ఆరోగ్యం, రుచి కూరలకు రాదండి. అంత రుచిగా ఉంటుందండి పచ్చడి. మీరు ఒక్కసారి ట్రై చేసి పచ్చడి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు పచ్చడి నచ్చిందే అనుకుంటున్నాను. ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి వండుకొని చూడండి, ఎంత రుచిగా వచ్చిందో మీరే చెప్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.